దిగివచ్చి బలపరచండి, మాట్లాడండి, మహిమ తెచ్చుకోండి. యేసు సజీవ శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నామములందరికీ వందనాలు. కొంచెం పెట్టుకోనా, గాలి వస్తుంది అంతే, ఇంకేం రాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. మంచిది. మన ధ్యానంలో మన మూలవాక్యము మీకు బాగా తెలుసు. గత వారములో ఆరంభించుకున్న మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకు. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. పిక్కు మాటలు పలుకుబాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని నీ ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటున జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనిదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగు. నీ మట్టుకు నీవు దట్ ఈస్ యువర్ పర్సనల్ దేవుని బిడ్డ రెస్పాన్సిబిలిటీ. అది నీ వ్యక్తిగతం. దాన్ని బట్టి గత వారములో మనం ధ్యానిస్తూ వచ్చాము. మరి నా మట్టుకు నేను, లేక నేనైతే సో నీ భార్య విషయమో, ఒక పురుషుడుగా నిన్ను దేవుడు ఒక సమయంలో అడుగుతాడు. కానీ ఈ సమయంలో మాత్రము నీ మట్టుకు నీవే. ఒక భార్యగా లేక ఒక స్త్రీగా నీ భర్త విషయమై లెక్క అడుగుతాడు ఒక సమయంలో. కానీ ఈ సమయంలో అయితే స్త్రీగా నీ మట్టుకు నీవు అన్న దగ్గర నా మట్టుకు నేను. కుమారుడుగా నీ తల్లిదండ్రుల విషయంలో, కుమార్తెగా నీ యొక్క తల్లిదండ్రుల యొక్క విషయంలో, సహోదరిగా నీ సహోదరుల విషయంలో, అన్నదమ్ముడుగా నీ అన్న నీ తమ్ముని విషయంలో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నది. కానీ దాన్ని నేను వ్యతిరేకించట్లేదు. కానీ వాటికంటే ముందు నా మట్టుకు నేను నా దేవునితో ఎలా ఉండాలి, నా మట్టుకు నేను అన్న దగ్గర చాలా చక్కటి మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం. క్లారా, ఈరోజు నెహమ్యాను గురించి మనం ధ్యానిస్తూ గత వారంలో చెప్పాను. క్లారా, మరి దాదాపు 150 సంవత్సరాలు అయిపోయింది ప్రాకారములు కూలిపోయి. 150 సంవత్సరములు అయిపోయింది పట్టణము నాశనం అయిపోయి, బూడిదగా మారిపోయి 150 సంవత్సరములు. 150 సంవత్సరం నుంచి అనేక తరాలు వచ్చాయి, అనేక మంది జనులు వచ్చారు. చాలామంది అంటారు మనం మౌనంగా ఉంటే దేవుడు చేసేస్తాడు అంటాడు. దేవుడు చేస్తాడు, నో డౌట్, దానికి తిరుగులేదు, దానికి నేను వ్యతిరేకించను. కానీ దేవుడు చెయ్యాలంటే వ్యక్తిగతంగా నీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దేవుడు కార్యము చేయాలంటే, దేవుడు తన కార్యమును పూర్తి చేయాలంటే వ్యక్తిగతంగా నీ యొక్క చొరవ ఉండాలి. నీ వ్యక్తిగత చొరవ ఉండాలి. చాలామంది పాస్టర్ గారు చెప్పేసానులే అది జరిగిపోద్ది అనుకుంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, కానీ నీ వ్యక్తిగత సిద్ధపాటు, నీ సమర్పణ చాలా ప్రధానమైనది. నీ సమర్పణ లేకుండా, నీ సిద్ధపాటు లేకుండా దేవుడు ఏ అద్భుతము నీ జీవితంలో జరిగించడు. ఒకవేళ సేవకులుగానే చెప్తే సేవకులకి ఒక రోజు ఉంటుంది దేవుని దగ్గర. అలా విని ఆ రీతిగా పొందలేని వారు వ్యక్తిగతంగా అనుభవించడానికే ఖచ్చితంగా ఉంటారు. కానీ ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే నా మట్టుకు నేను, లేక నేనైతే అని చెప్పగలగాలి. నా మట్టుకైతే అని చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే ఖచ్చితంగా నిష్ప్రయోజులుగా మారిపోతాం. నెహమ్యా కంటే కొన్ని సంవత్సరాల ముందే ఎజ్రాని పురికొల్పడం జరిగింది. ఎజ్రా వెళ్ళాడు, ప్రయాసపడ్డాడు, కానీ తన వల్ల కాలేదు. శాస్త్రి అయిన ఎజ్రా వల్ల కానీ కార్యము
నెహెమ్యా వల్ల జరగగలిగింది. కారణం ఏంటంటే ఈ వార్త వినగానే అలాగే కింద కూలిపోయినాడు. కూలిపోవటమే కాదు, ఉపవాసం అండి కనిపెడుతున్నాడు. తన ముఖంలో ఆనందం లేదు, సంతోషం లేదు. ఆ సంతోషం లేని స్థితిని చూచిన రాజు రాణి అడుగుతా ఉన్నారు, ఏంటయ్యా ఇలా ఉన్నావు? అయ్యా, నా దేవుని పట్టణము, నా దేవుని యొక్క పట్టణమైన నా దేవుని ఆలయము, మందిరము, నా పితరులు ఉన్నటువంటి సమాధులు ఉన్నటువంటి నా దేవుని పట్టణము, నా పితరుల యొక్క సమాధులున్న పట్టణం ఇలా నాశనం అయిపోయింది అని తనకు తానుగా సిద్ధపడ్డాడు. చెప్పాను, దేవుని సహాయం బట్టి ఆ చివరికి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అనేక మంది ఆయన వ్యతిరేకించారు, అనేక మంది హేళన చేశారు, కొంతమంది చంపడానికి పురికొల్పారు, కొన్ని దెబ్బలు కూడా పడ్డాయి. చివరికంటే నేను చంపేస్తాం రా అని రెడీ అయిపోయినారు. ఒక గ్రూపు చేరి నేను చంపేస్తామని కొన్ని దెబ్బలు పడ్డాయి. కానీ ఒకడు అంటాడు, నువ్వు పారేనప్పో లేకపోతే నేను చంపేస్తా అన్నాడు. అప్పుడు అంటాడు, నాలాంటి వాడు నేను పారిపోవచ్చా? ఈరోజు మనమైతే ఆపద కలగానే పారిపోతాం, అపాయం కలగానే పారిపోతాం. మందిరమునికి వచ్చి మందిరములు ఏదైనా గలివెళ్ళి రేగితే అక్కడ మనం ఉండం. ఇది నాకేం తెలియదు, అసలు ఈ సందర్భం అసలు నాకు తెలియనే, చల్లగా చల్లగా జారిపోతాం. దేవుని కార్యముల విషయంలో వ్యక్తిగతంగా నా మట్టుకు నేనే అనే ఒక 100 మంది, 200 మంది, 500 మంది ఉంటే 500 మందిలో 499 మంది ఒకవేళ నిలబడలేకపోయినా నేనైతే నిలబడతాను, నేనైతే ఓర్చుకోగలను, నేనైతే నీకు కొరకై సాక్ష్యం ఇవ్వగలను, నేనైతే నీ కొరికే బ్రతుకుతాను అని తీర్మానం. పాటల్లో కాదు, ప్రసంగాలు కాదు ప్రధానమైంది. పాటల కంటే, ప్రసంగం కంటే నీ సమర్పణ, నీ తీర్మానమే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా నిలబెడతాది. అందుకనే నెహెమ్యా అన్నటువంటి పదాన్ని మనం గమనించాం. ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మరొకసారి చూద్దాం. ఆ యొక్క చివరి వచనమైనటువంటి 7వ వచనం చదువుకుందాం. చూద్దామా మాట ఏంటంట? అధికమైన స్వప్నములను, మాటలను, నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు, ఎంత చక్కటి మాట అండి, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము, నీ మట్టుకు నీవు అన్నమాట. పక్కన వాళ్ళ సంగతి వద్దు. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రేమ కలిగిన వాడు కదండి ప్రభు, నిన్ను వలని పొరుగువారని అని ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ప్రేమ గురించి చూపిస్తారు. వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు కదండి, వాళ్ళ కష్టాలు ఉన్నాయి కదండి, వాళ్ళ కొరకు వీళ్ళు కొరకు అంటారు. అసలు నీ సంగతి ఏంటి? అసలు నీ మట్టుకు నీవు దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? నీ మట్టుకు నీవు దేవుని యొక్క కార్యములను చూడడానికి నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? సిద్ధపాటు కలిగిన అనుభవం నీకు ఉన్నదంటావా? ఒకవేళ లేకపోతే నాలాంటి వాడు పారిపోవచ్చా? అందుకనే ఆయన చరిత్రకారుల జాబితాలో 4 సందర్భాలు చెప్పాను. మొదటిది, ఈ మాట చెప్పాలంటే మొదటి ధైర్యం ఉండాలి. కొన్నిసార్లు ఇంటిని వదిలేయాల్సి వస్తుంది ఈ మాట కానీ చెప్తే. కొన్నిసార్లు నీ భార్య విషయంలోనే నువ్వు దోషిగా నిలబడాల్సిన పరిస్థితులు వస్తాయి. నీ భర్త విషయంలో ఇలాంటి సందర్భాలు వస్తాయి. కానీ అలాంటి సమయంలో కూడా నువ్వు నిలబడగలగాలి. నీ సొంత ఇంటి వారికి నీవు శత్రువుగా మారిపోతావు, నీ తండ్రి ఇంటికి నీవు శత్రువుగా మారిపోతావు. అందుకని 4 విషయాలు చెప్పాను. మొదటిది, అందరితో అన్నిటితో ఏం చేసుకోవాల్సంట? తెగదెంపులు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అయినా పర్వాలేదు, పాట మాత్రం బలిపడు, నువ్వు ఉంటే నాకు చాలు, యేసయ్యా డమ్మగొట్టాడు బలగొడతాడు, ఆరాధించే వాళ్ళకు నువ్వు ఉంటే చాలు ప్రభు అంటారు. అలా అంతా అయిపోయిన తర్వాత అన్నీ కావాలి, లోకం కావాలా, వాళ్ళ గురించి కావాలి, వీళ్ళ గురించి కావాలా, పక్కింటి గురించి కావాలా కదండి, తమతో పాటు పనిచేసే కోలిగ్ గురించి కావాలా, దాన్ని తెలుసుకున్న దాకా నిద్ర పట్టదు కదా. వాళ్ళు ఏది మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటే నీకు ఇంతకు నీది కాదు పక్కన పెట్టరంటే నీతో ఏం చేసుకోవాల్సి వస్తుంది? ఏం చేయాలనుకుంటే, నేనైతే, అందరి సంగతి నాకు వద్దు, నేనైతే కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది నేనైతే అనే పదంగానే వస్తే ఆ ఇంటికంటే గొప్ప ఇల్లు ఇంకా ఉండదేమో వేరొకటి. నేనైతే రెండవది, అందరికీ వేరుగా గొప్ప తీర్మానం చేస్తున్నా కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, అయినా నిలబడగలగాలి. మూడవది, ఏదో ఒక గొప్ప త్యాగము జరగబోతా ఉంది. ఏదో ఒక త్యాగం అంటే ఒక అద్భుతం, వండర్ ఏదో జరగబోతా ఉంది. చివరికి చెప్పాను,
చరిత్రకారుల జాబితాలో నిలబడి నెహమ్యాలాగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నెహమ్యాలాగా అంత కష్టపడాల్సిన పని ఏమి లేదండి. వెళ్ళామా, కూర్చున్నామా, నా కూర్చున్నాక రిజర్వేషన్ చేసుకున్నామా, నాకంటే ముందు ఎవరైనా పోతే అక్క కూర్చోవాలి, నువ్వు పక్క పో. అక్క లాస్ట్ లేట్గా వచ్చిన ఆ సీట్ అట్టగా రిజర్వ్లో ఉంటుంది కాబట్టి అక్కడే కూర్చుంటాం. ఎందుకంటే ఆ పైన కరెక్ట్గా ఫ్యాన్ ఉంటుంది. కరెక్ట్గా కూర్చున్నామా, ఆరాధన చేసామా, వీలైతే నిద్రపోయినామా, కునుకు పాటేసామా, ఆ మధ్యలో హల్లెలూయా అన్నామా, ఆమేనంటే ఆమేనన్నామా, ప్రభు నేను దీవించిన కాకని పాస్టర్ గారు ఎట్ట చెప్తాడు, ఆశీర్వాదం నాకు వస్తుంది. ఎందుకంటే అన్నీ చేస్తేనే కాదు, ఏం చేయకపోయినా నిద్రపోయినా కూడా ఆశీర్వాదము వచ్చేది. ఎందుకంటే మందిరంలో అటెండెన్స్ పడింది కదా. కానీ క్రైస్తవ జీవితం అటెండెన్స్ జీవితం కాదు, అటెన్షన్ జీవితం. నాట్ అటెండెన్స్, అటెన్షన్, నాట్ స్టాండర్టీస్. అంటే రిలాక్స్ అయిపోండి కాదు, స్ట్రిక్ట్ అనమాట, నిలబడుకోగలగాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. మన క్రైస్తవ సంఘంలో, ఎస్పెషల్లీ క్రీస్తు సంఘమైన మన సంఘంలో కూడా చాలామంది ఎలా ఉంటారంటే పోతే పోదాం, ఉంటే ఉందాం. అలాంటి వాళ్ళు 100 మందిలో, దేవుని బిడ్డ 1000 మందిలో ఒకటిగా ఉన్నా నీ వల్ల ఏం ప్రయోజనం ఏమీ లేదు బ్రదర్, సిస్టర్. కారణం ఏంటంటే కొంచెం ఖచ్చితంగా ఉంటుంది వాక్యం. ఆయన ఏం మొమాటం లేనివాడు. ఎవరు? పాస్టర్లు ఏం మొమాట పడతాడు. ఎందుకంటే వాళ్ళు రాకపోతే సందాలు రావు, వాళ్ళు రాకపోతే దశంభాగాలు రావు, వాళ్ళు రాకపోతే అసలు వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బాబు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఒక 5-6 మంది కుటుంబాలైనా వెళ్ళిపోతారు. తొక్క తాలు పోతే ఏమి, పోతే పో అని పరలోక రాజ్యం కట్టేయాలరు వీళ్ళు, దేశీ దిమ్మర్లు. వీళ్ళు బతుకులు బాగుపడవు, వాళ్ళని ఇతరులని ఎవరిని బాగుపడనీరు. ఒక దగ్గర చెట్టు నాటితే అక్కడే నాటబడాలి. నాటబడిన చెట్టు ప్రబలాలి అంటే ఏర్లు పారాలి అక్కడ. అది నాటడం, తీసేయడం. నాటిన తర్వాత చిగురిచ్చింది, ఇక్కడేం ప్లేస్ బాగలేనట్టు తీసుకెళ్ళి ఇంకొక దగ్గర వేయటం. ఈ బతుకు ఎలా ఉంటుందంటే ఏర్లు పెట్టుకోను, చిగురించను, చిగురు రాలిపోను, మరలా చిగురించను, చిగురు రాలిపోను. మొత్తానికి జీవితం అంతా మోడిబారిపోద్ది. ఈ చెట్టు ఆయుష్ 15 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాలు 15 దగ్గరలు తిరిగేసింది. కాబట్టి ఉన్న చెట్టు ఉన్నట్టుగానే ఉంది. దీనివల్ల ఆ చెట్టుకు కానీ, ఆ చెట్టు వల్ల ఆ స్థలానికి కానీ, నాటిన వ్యక్తికి కానీ ఎవరికి ప్రయోజనకరంగా ఉండండి. ఇది ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు నేర్పించే పాఠం. నెహమ్యా లాంటి అనుభవం నీ జీవితంలోకి రావాలి. నువ్వు చెప్పవలసిన ఒకే ఒక పదం ఏంటంటే నేనైతే అని చెప్పగలగాలి. పక్కన వాళ్ళ సంగతి వద్దు. నీ వ్యక్తిగత జీవితం గురించి సాక్ష్యము, నీకు దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి రెస్పాన్సిబిలిటీ, దేవుడి నీకు ఇచ్చిన బలాన్ని బట్టి నీ బాధ్యత, నీ ప్రతి అడుగులో నీ దేవుని యొక్క సన్నిధి. ఈ వ్యక్తిగతంగా సేవకుని గురించి కానీ, సేవకురాల గురించి కానీ, ఒక విశ్వాసి గురించి కానీ, సంఘమున ఏ యవ్వన బిడ్డలైనా వారితో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆ మాట ఏమిటంటే నా మట్టుకైతే, ఇంకా చెప్పాలంటే నేనైతే, అందరి సంగతి నేనైతే. ఇది నెహమ్యా పూర్తి చేశాడు. చరిత్ర పుటల్లో ఇప్పటికీ ఆయన నిలబడుకొని ఉన్నాడు. ఆయన ద్వారా రాజులు కదిలారు, రాజ్యాలు కదిలాయి. దేవుని బిడ్డలారా గమనిస్తే వాటన్నిటికి మించి అక్కడ రాజ్యము స్థిరపడింది. దేవుని రాజ్యం, దేవుని పట్టణము కట్టబడింది, దేవుని మందిరము నిలబడింది. ప్రాకారములు కూలిపోయి బుగ్గిగా మారిపోయిన, బూడిదగా మారిపోయిన పరిస్థితులు ఇప్పుడు కళకళలాడుతూ చరిత్ర నిలబడిపోయింది. చరిత్ర పుటలలో వారి జాబితా నిలబడిపోయింది. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటని దేవుడు అడిగేశాడు. నేను మాట దేవుని దగ్గర ఒప్పందం చేసుకొని ఆ తర్వాతే మీతో మాట్లాడుతున్నాను. అది ఫలిస్తుందని అనుకుంటున్నాను నేను. సో ఇవన్నీ పక్కన పెడితే దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో ఉజ్జియా జీవితకాలం, అది ఉజ్జియా రాజుగా ఉన్న దినాల్లో ఆ ప్రవక్తలందరికీ ఆయన ఆతిథ్యం ఇచ్చేవాడు, ప్రవక్తలకి వస్త్రాలు ఇచ్చేవాడు, ప్రవక్తలకి పరిచర్య చేయడానికి ఏది కావాలంటే సెట్ చేస్తూ వచ్చాడు. ఉన్నట్టు నిన్ను డెమేల్ ఎవరు, ఉజ్జియా చనిపోయినాడు. ఇప్పుడు దాకా సపోర్ట్గా ప్రొవిజన్ ఇస్తున్నట్టు ఆయన చనిపోయినాడు కనుక ఈ ప్రవక్తలకి కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయటము, ప్రవక్తగా ప్రవచనాలు చెప్పటము, ఆయన యొక్క ఇచ్చే ఆతిథ్యం తీసుకోవటం, ఇది వాళ్ళ బ్రతుకైపోయింది. పూజారులు అనమాట. రెవరెంట్ అంటే పూజారి, రెవరెంట్ అంటే పూజనీయుడు. కానీ పూజనీయులు మాత్రం ఒకే ఒక్కరు, అది సర్వోన్నతుడైన దేవుడని యేసుక్రీస్తు అని చెప్పడానికి నేనైతే కానీ కంచివేయను. వీఆర్ నాట్ ఏ రెవరెన్స్,
వీఆర్ ఓన్లీ రెవరెంట్ అంటే పూజారులు, దేవుని పని చేసేవారు, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా విజ్ఞాపన చేసేవారు, ధూపం వేసేవారు, బలిపీఠం దగ్గర ధూపం వేసేటువంటి వారు. దాట్ మీన్స్ రెవరెంట్ నాట్ రెవరెండ్ అంటే పూజనీయులు, పూజారులు. ఈరోజు కొంతమంది ఉచ్చారణ ఎలా ఉంటుందంటే పూజ్యులు. అప్పుడెప్పుడు మన భారతీయ పూజ్యులైన బాపూజీ అనేవాళ్ళు, అది మన భారతీయుల నోటు. కానీ క్రైస్తవులకు వచ్చి కూడా పూజ్యులైన బిషప్ గారు, పూజ్యులైన పీఠాధిపతులు గారు అనకూడదు. పూజ్యనీయులు కాదు, వారు కూడా మానవులే. వారు చనిపోతారు, వారు కూడా పాతి పెట్టబడతారు. వారు పరిచారకులు మాత్రమే, వారు సేవకులు మాత్రమే, వారు ప్రార్థన చేసేవారు మాత్రమే, వారు ధూపం వేసేవారు మాత్రమే, వారు మధ్యవర్తులు మాత్రమే. వీఆర్ ఆల్ రెవరెంట్ అంటే పూజారులు, పూజనీయులు కాదు. దేవునికి మాత్రమే వర్తించేది రెవరెండ్, మోస్ట్ రెవరెండ్. ఇవన్నీ ఎవరికి సంబంధించినటివి? ఆ దేవునికి మాత్రం. కానీ లోక సంబంధంగా కొన్ని పరిస్థితులు, ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో అవి పెట్టుకొని అలా మేనేజ్ చేస్తున్నారు. కానీ అసలైన మేనేజరు, అసలైనటువంటి డైరెక్టర్, అసలైనటువంటి సిఈఓ, అంతేనా? సిఈఓనా? ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే. వీఆర్ ఆల్ ఆర్ బ్రదర్స్ ఓన్లీ. మనందరము సహోదరులము. వాక్యము చెబుతున్న సత్యమే. నువ్వెందుకు బ్రదర్ బిషప్ అని పెట్టుకున్నావంటే దానికి నేను ముందుగానే లెక్క చెప్పాను. కొన్ని లోకంలో లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు చూపించడానికి మాత్రమే. కానీ వాస్తవిక విషయం ఏంటంటే మనందరము సహోదరులము. మన బ్రతుకులో, మన నడవడికలో నేనైతే అని చెప్పగలగాలి. ఈ యెషయా దేవుని బిడ్డలారా, ఆ ప్రవక్తల కాలంలో, ఉజ్జియా కాలంలో ఉన్నాడు. ఉజ్జియా చనిపోగానే ఆయనకి కన్నీరు, వేదన, భారము, ఆకలిదప్పులు, వస్త్రహీనత అనే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు దీక్షగా ప్రార్థించేయడం మొదలెట్టాడు. ఏకాగ్రతతో ప్రార్థన చేయటం మొదలెట్టాడు. అయ్యా, ఇప్పటి వరకు ఆధారాలు, ఇప్పటి వరకు సపోర్ట్లు, ఇప్పటి వరకు సహాయాలన్నీ అయ్యా పోయినాయి, నీవే దిక్కు అనే స్థితిలోకి వచ్చాడు. ఏకదృష్టితో ప్రార్థన చేయుచుండగా ఇప్పుడు ఆకాశము తెరవబడింది, పరలోక సింహాసనం కనబడుతున్నది. పరలోక సింహాసనములు ఉన్న దేవుని బిడ్డలారా, అత్యున్నతమైన దేవుని యొక్క సన్నిధి అంగీ కనబడుతున్నది. దేవదూతలు కనబడుతున్నాడు, ప్రకాశించే నక్షత్రాలు కనబడుతున్నాయి. ఆయన చుట్టూ వెలుగుతున్న దేవుని బిడ్డలారా, దగదగా మెరుస్తున్నటువంటి వెలుగు, ఏ మనుష్యుడు చూడలేనంత వెలుగు కనబడుతున్నది. 6 రెక్కలు కలిగిన దేవదూతలు కనబడుతున్నారు. 2 రెక్కలు తన ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలు తన పాదాలకు కప్పుకున్నారు. 6 రెక్కలలో మిగిలిన 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడని మానక గాన ప్రతానములు చేతి ఈ స్వరం వినబడింది, ఈ దర్శనం కనబడింది. ఈ స్థితిని చూసిన ఈయన కళ్ళు పోగొట్టుకున్నవాడై నేలకు పడిపోయి, అయ్యో, సర్వోన్నతుడైన దేవుణ్ణి నేను కన్నులారా చూసి నశించిపోతిని అంటూ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను మనుష్యుల మధ్యలో, ఎలాంటి మనుషులట? అపవిత్రమైన పెదవులు కలిగిన మనుష్యుల మధ్యలో. అంటే అందరూ అబద్ధాలు చెప్తున్నారు, అందరూ బూతులు మాట్లాడుతున్నారు, లోక సంబంధమైన విషయాల్లో ఉన్నారు. నా పెదవులు కూడా అలాగే మారిపోయినాయ్యా. సర్వోన్నతుని దేవుని చూచుటకు నేను యోగ్యుడను కాను, అపాత్రుడను కాను. హృదయం అయితే ఉన్నది కానీ పెదాలంతా పవిత్రంగా లేవు. హృదయం అయితే ఉన్నది నేను చూడాలని, అయితే చూడగలిగిన కన్నులు అయ్యా నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి, కానీ ఈ పెదాలు బాగలేవయ్యా, నా మాట బాగలేదు, నా పరిస్థితులు నా పలుకు బాగలేదట. కొంతమంది పలుకు ఏమనుకోబాకండి, తన్ను అంటుంటుంది ఆ పలుకు. వారు మాట్లాడితే తనాలరా అన్నట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని రెచ్చగొట్టే మాటలు, మృదువైన మాటలు లేవు, జీవము కలిగిన మాటలు ఉండవు. వారి మాటలో, పరిస్థితుల్లో అలా లేవు. అలాంటి వాళ్ళు నేనున్నానయ్య, నశించితనని కేకబెడుతుండగా యెహోవా దూత ఒకటి, శరాపురులు ఒకరు దిగి వచ్చి బలిపీఠం దగ్గరున్న అగ్నిని తీసుకొచ్చి తన పెదాలకు తగిలించి అంటుంది, ఇది అగ్ని పెదాలకు తగిలింది కనుక ఇప్పుడు నీవు పవిత్రుడవే. అంతా పవిత్రంగా ఉంది, నా పెదాలు బాగలేవు. అంతా పవిత్రంగా నా కన్య బాగలేదు. అంతా పవిత్రంగా ఉంది, నా హృదయమే చెడిపోయింది. హృదయం చెడిపోతే అన్నీ చెడిపోయినట్టే. చెడిపోయిన మన బ్రతుకుల్లో అగ్ని తాకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అగ్ని తాకగానే తను అంటున్న ఒకే ఒక్క కేక ఏంటంటే, అయ్యా, నా నిమిత్తము ఎవరు వెళతారా లోకంలోకి? ఎవరు ప్రకటిస్తారు? ఎవరు సాక్ష్యం ఇస్తారు? లోకము తన ఇచ్ఛతో నాశనం అయిపోతుంది.
నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు ఏమైపోయినారట? వారు నా మీదే తిరగబడ్డారంట. పెంచిన తండ్రి మీదని, పోషించిన తండ్రి మీదని. ఏ దేవుడైతే బ్రతుకునకు, ప్రాణానికి, ఆయుష్కి, ఆరోగ్యానికి, ఈ జీవిత గమనానికి ఆధారమో ఆ దేవుని మీద ఆధారపడవలసిన ఈ మనుష్యులు వారిని పెంచి పోషించి పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇంకా చెప్తున్నాడు, ఎద్దు కంటే హీనులు రైళ్ళు కాదండి, గాడిద కంటే హీనంగా ఉన్నారు వీళ్ళు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని తొట్టి తెలుసుకును. అయితే నా ప్రజలని దేవుని ప్రజ దేవుడి చెప్తున్నాడు అని వీరికి తెలివి లేదు. ఏమి లేదటండి? తెలివి. ఇశ్రాయేల్ పక్కన పెట్టి మన గురించి అలా మాట్లాడుతున్నది. అందుకే నేను అన్ని పక్కన మాడిఫై చేసి మాట్లాడుతున్నది. నా ప్రజలకు తెలివి లేదు, వారు చాలా మంచోళ్ళు అని చెప్పాల. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చిరుపు చేయు పిల్లలు వీళ్ళే, ఈయన పిల్లలే. కానీ ఈ పిల్లలు ఎలా అయిపోయినారట? చెడుపు చేస్తున్నాడు, మంచి చేయట్లే. దుష్ట సంతానంగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, నీచగా ఉన్నారు. వీరి పరిస్థితి ఎవరితో చెప్తున్నా అంటే, ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గము. ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దుకు తెలుసు తన యజమానుడెవడో. గాడిదకు తెలుసు తన సొంత దొడ్డేమిటో. నా ప్రజలైన వీరికి అర్థం కావట్లేదు. నాకు చెందవలసిన మహిమను మనుష్యులకు చెందిస్తున్నారు. నాకు చెందవలసిన మహిమను చతుష్పాద జంతువులకు అప్పగిస్తున్నారు. నాకు చెందవలసిన మహిమను ప్రాకు పురుగులకు అప్పగిస్తున్నారు. నాకు చెందవలసిన మహిమను ఆకాశ పక్షులకి అప్పగిస్తున్నారు. ఇంతకంటే ఘోరమైనది వేరొకట్లేదు. ఇంతకంటే పాపము, ఇంతకంటే భ్రష్టత్వము, ఇంతకంటే లోక సంబంధంగా వ్యభిచారం వేరొకటి అన్నట్టుగా ఆయన కేక పెడతా ఉన్నాడు. స్వస్థత కొంచెమైనా లేదట. హరికాల మొదలు నన్నెత్తి వారికి దేవుని పచ్చి పుండు అది కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదట. వారికి స్వస్థతలని జీవితము జీవిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అగ్ని చేత తాకబడిన, అగ్ని చేత ఎనాంట్ చేయబడినటువంటి ఆ పెదాలు కలిగి పవిత్రంగా మార్చబడినటువంటి యెషయా వింటూ ఉండగలుగుతున్నాడు. నా నిమిత్తము లోకానికి ఎవరు చెబుతారు వెళ్ళి? నా నిమిత్తము నా పరిచర్య ఎవరు చేస్తారంటే, ఎవరు ఉన్నారో లేదో నాకు వద్దయ్యా, నేనున్నాను ప్రభు, నన్ను వాడుకో. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా, అప్పుడు అంటున్నాడు దేవుడు, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, గ్రహింపకొందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకొందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల యొక్క హృదయము ఏంటంట? క్రవ చేసిందంటే కొవ్వింది. వీళ్ళకి పొగురు పట్టిందిరా, వీళ్ళకి కొవ్వు పట్టింది. మన తెలుగు భాషలో చెప్పాలంటే క్రొవ్వ చేసంట. క్రొవ్వ కాదు, వీళ్ళకి కొవ్వు బట్టి అన్నాడు. ఒక తండ్రి అయిన దేవుడు ఎంతగా మాట్లాడుతున్నా అంటే ఆయన ఎంతగా నొప్పించామో. పైకి పెదాలతో సోత్రింతో నిన్ను దేవా అని పాడతా కిరాతకమైన పనులు, కిరాతమైన కార్యాలు చేస్తూ ఉంటే ఆయన హృదయం పగలదంటావా? ఆయన హృదయం గాయపరచబడదంటావా? ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట నేను అలా చేయనయ్యా. అలాంటి స్థితి ఏదైనా ఉన్నదేమో. అందుకే అంటాడు, చదవవలసిన 139 కీర్తనలు చివరి చరణంలో అంటాడు, నా యందు నీకు ఆయాసకరమనేది ఏదైనా ఎవరన్నారు ఈ మాట? దావీదు అడగగలుగుతున్నాడు. యెషయా ఇప్పుడు దాకా ఏం చెప్పల తండ్రితో, దేవునితో. ఎప్పుడైతే పెదాలు తెగిలా, ఎప్పుడైతే దైవదర్శనం కలిగిందో, ఎప్పుడైతే వాస్తవిక విషయాన్ని గ్రహించగలిగాడో, ఇప్పుడు అంటాడు, నేనున్నానయ్యా, నన్ను పంపము అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారితో వెళ్ళి ఈ మాట చెప్పంట. ఎలా ఉన్నారు అని చెప్పమంటున్నాడు. చదవండి సార్. నిత్యము మీరు వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. అండర్లైన్ చేసుకున్న అక్కడ. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల యొక్క హృదయము
క్రవ్వ చేసి, చూశాను చెవులు మూసుకుపోయినాయంట, కొవ్వు పట్టిందంట. ఎంత విచారకరమే. దేవుడి తన సొంత ప్రజల గురించి అంత ఈ వేదనతో, అంత భారముతో ఉంటే మన జీవితంలో మనం జాగ్రత్త పడవలసిన అవసరం లేదంటావా? నా మట్టుకైతే లేక నేనైతే అని చెప్పగలిగిన స్థితిలోకి మనం రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఆయన మాట్లాడుతున్న నిజంగా నీకంటే చీఫ్ 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 చెఫ్ ఇంకెవడు ఉండడు, నీకంటే వంటదారుడు ఇంకెవడు ఉండడు. కానీ రహస్యం ఏంటంటే కొన్నిసార్లు అలా చేయి తప్పుతుంది. నా చేతికి ఏమైపోయింది, నేను చాలా ఎక్స్పర్ట్ కదా. ఒకే ఒకసారి చూస్తాడు ఆయన. ఒకే ఒకసారి ఎగ్జామ్ జరిగేది. ఇంతకుముందు ప్రిపరేషన్, ఫ్రీ ఎగ్జామ్, దాని ఏమంటారండి, ఫైనల్ ఎగ్జామ్ ఒకసారి కూర్చుంటావు, ఒక్కసారి టెస్ట్ వస్తాడు. ఆయన పరీక్షించేవాడు పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చినప్పుడు, అగ్ని దిగి వచ్చినప్పుడు, గాలి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చినప్పుడు నువ్వు ఒకవేళ కరెక్ట్గా ఫెయిల్ అయిపోతే, ట్రైనింగ్లో నేను భలే సెలెక్ట్ చేశానే, నాలాగా ఉన్న నంబర్ 1 ఎక్స్పర్ట్ ఎవరు లేరే, కానీ ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినారంట. అసలు పాస్ కావాల్సిన దగ్గర ఫెయిల్ అయిపోతావు అనమాట. అలా కాకుండా ఉండాలంటే నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, లేక నేనైతే అని చెప్పగలగాలంటే మొదట నీ హృదయాంతరంగంలో భయం ఉండాలి, నీ హృదయంలో తాపత్రయత ఉండాలి, మంట ఉండాలి. మంట మండుతూ ఉంటే శరీరం సహకరించకపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా నీ దేవునితో నీవు ఉంటావో యుగములు మారని రాజ్యంలో ఉంటావు. ఈ సన్నిధి నీవు అనుభవించాలి. కొంతమంది అంటారు అక్కడే ఉంది ఇల్లు, ఇక్కడే చర్చ్ ఉంది, వెంబడించి అంత దూరం రాలేం సార్ అంటారు ఒక్కొక్కసారి. కారణం ఏంటంటే వీళ్ళలో ఆసక్తి ఏమైపోయింది, మీరు చెప్పాలా, మీకు బాగా తెలుసు. సన్నగిలిపోయింది. అంటే వీళ్ళు ఉండే కొంది మొదట ఆరంభ సూర్యులే, తర్వాత వీళ్ళు గమ్మకు కూర్చుంటున్నారు. కానీ మా ఉయ్యాల వేణుగోపాల్ మా ఆరంభ సూర్యుడు కాదు. ఈరోజు నేను కొంతమంది కోసం ప్రార్థన చేయాలి, కానీ హ్యాండ్ రైజ్ చేసి పెట్టాడు అన్న. నన్ను కోసం ప్రార్థన చేయకుంటుంటావా? హ్యాండ్ రైజ్ చేస్తే మర్యాదగా చేయాలి, చేసేసా తప్పదని. ఎందుకంటే గర్భఫలం కోసం నేను కొంతమంది పక్కన పెట్టేసా, కొంతమంది నేను రెగ్యులర్గా చేసే వాళ్ళని పక్కన పెట్టి ఎందుకు టైం లేదని. కానీ మాత్రం లాస్ట్లో హ్యాండ్ రైజ్ చేశాడు. నా కోసం చేయకపోతే నేను సంగతి తెలుస్తానట్టు నేను మర్యాదగా చేశా. ఎందుకంటే నా బాధ్యత నేను విస్మరించకూడదు. టైంకి వస్తుందని అప్పుడప్పుడు షార్ట్ కట్ చేస్తాం, కానీ మిగతా టైంలో 2 గంటలు కదా 3 గంటలని చేస్తా, తర్వాత సంగతి. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఆసక్తి ఉంటే దాన్ని నువ్వు మిస్ చేసుకో. నీకు ఆసక్తి ఉంటే ఆ సమయం వ్యర్థమైపోతుంది. ఈరోజు కాదు రేపు చేస్తాను అనుకోకూడదు. ఈరోజే నేను పొందాలి, ఈరోజే నేను దీవించబడాలి, ఈరోజే నా గోలు తుదముట్టించాలి, ఈరోజే వర్క్ కంప్లీట్ చేయాలి. రేపు చేసే పని ఈరోజే చేయాలి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలంట. అంటే మరలా దాన్ని కొంచెం రివర్స్ వద్దాం ప్లారా. ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలి, రేపు చేసే పని ఈరోజే. అంటే అర్థం ఏంటి? రేపటి పని కూడా ఇప్పుడే అయిపోయింది, మీకు లెక్క వచ్చేసింది. అంటే 3 రోజుల పని ఇప్పుడే చేయగలిగిన సిద్ధపాటు నీకుంటే ప్రభు రాజ్యం నీ సొంతమవుతుంది. దేవుని కొరకై నీవు మొదటి సింహాసనములో కూర్చోబోతున్నావు. అలా కూర్చోవాలంటే నీలో తాపత్రయం ఉండాలి, నీలో జీలు ఉండాలి, నీలో యాంగ్జైటీ ఉండాలి, ఆతృత, ఆశ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆశ, ఆతృత లోన్ తీసుకునేటప్పుడు ఉంటుంది, కట్టేటప్పుడు ఉండదు. ఆసక్తి చూసారండి, 9,92,099 రూపాయల కారు తీసుకునేటప్పుడు ఉంటుంది. ఈఎంఐలు వచ్చేటప్పుడు తలనొప్పి రసం, ఈఎంఐ వచ్చేసింది. కారు తీసుకోగానే దానికి సంబంధించినట్టు అన్ని డెకరేట్ చేసేసుకొని, లోపల సెంటు కొట్టుకొని, లోపల మంచి క్లాత్లు వేసుకొని 2 రోజులు 3 రోజులు వెళ్ళాం. మొదటి రోజు అనిపిస్తుంది భలే బాగుందని, 2 రోజు బాగుంది, 3వ రోజు అనిపిస్తుంది ఆయిల్కి పెట్టుకోలేమని. ఓ అమ్మ, దీన్ని భరించటం కంటే ఒక ఏనుగుని తెచ్చుకోవటము మేలు అనుకొని అక్కడ పెట్టేస్తాం. నా పని, నా సంగతి అది. ఏనుగులాగా ఒక కారు వచ్చేసింది కదా, దేవుడు ఇచ్చాడు కదా అనుకుని స్తోత్రం చెప్పా. మొదటి రోజు, 2వ రోజు, ఒక నెల అంతా బాగానే ఉంది. 3వ రోజు నుంచి ఆ తర్వాత అన్ని మైనస్లే కదా. మొదటి డమేల్ అనేది ముందు అద్దానికి కొంత పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దేవుని బిళ్ళ వెనకాల ముందు కొంచెం గిరగరా ఉంటుంది, దాన్ని కూడా పెట్టుకున్నాం. సింపుల్ అండ్ షార్ట్ కట్ ఏంటంటే అలా పెట్టి తీసే లోపల 50, 55
రూపాయలు అనుకుంటున్నారేమో. ఒకసారి సింపుల్గా ఇదేంటంటే పని చేయట్లేదని చెప్పి క్లచ్ ప్లేట్ కొంచెం లూజ్ అవుతుంది, గుడ్డు 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 గుడ్డుగా అంటుంది. ఏం చేయాలో అర్థం కాక పెట్టేసిన. ఫస్ట్ ఏమన్నాడు 27 జస్ట్ అన్నాడు. తర్వాత వెంటనే ఫోన్ వచ్చి 53 అన్నాడు. 27 నుంచి 53 కట్టిపోయింది, అర్థం కాల. తర్వాత అన్నాడు లాస్ట్ క్లోజింగ్ తోటి జస్ట్ 73 అన్నాడు. నా పని డిమెయిల్ అయిపోయింది. 1 lakh. ఎవరిని అడగాలో తెలియదు. మొదటి రోజు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత పోనీలు వండనీళ్ళు అని వండని అని చెప్పేసి మా బ్రదర్స్ ఉన్నారు, బ్రదర్ ఏదో ఒకటి తీసుకురండి బ్రదర్, ఎట్ట కూడా పోతాం. ఆటోలో కూడా తిరిగేసిన. ఆ తర్వాత కుదరదని చెప్పి తర్వాత దేవుడు ఏదో ఇచ్చినట్టున్నాడు. ఆ తర్వాత తెచ్చిపెట్టుకున్న పడిచాను. నువ్వు నాకు వెళ్ళిపో అని చెప్తాను. నువ్వు నాకొద్దు, నీతో నేను ఆగలేను, నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళిపో అంటున్నా. వెళ్ళిపోవాలంటే ఇంకేం తెచ్చుకోవాలంటే దీనికంటే పెద్దది కనబడుతుంది, నాకు దండం పెడతా, నాకొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన్నేమి ఆపలేకపోతే కదా, తినడానికి తవుడు లేకపోతే దినానికి చెప్పేసుకోండి సామెత కదండి, వారానికి ఒక పందిపిల్లు. తవుడు ఈయనకే లేకపోతే దానికే పెడతావు వారానికి ఒక పందిపిల్లంట. తను దూరడానికి సందు లేకపోతే మెడకొక డోల్ అంట. మెడకొక డోల్ అంట. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నేనైతే నా దేవుని కొరకు బ్రతుకుతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనైతే యెషయా అంటున్నాడు, నన్ను వాడుకోయ్యా. ద లార్డ్ టెల్ మీ నేనేమి చేయాలో నాతో చెప్పు ప్రభువా, నువ్వేది చెప్తే అది నేను చేసేస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి ప్లారా, ఈ మాటల్లో ఒక సందర్భానికి పరిచయం చేసి నేను క్లోజ్ చేసేస్తాను. మరొక వ్యక్తిని యెషయాలా నిలబడ్డాడు, ఆ యెషయా రీతిగా సాగిపోయినాడు. బైబిల్ చరిత్రలు కానీ చూస్తే 4 కోణములో దేవుని బిడ్డ యెషయా గారి గురించి కానీ మనం కానీ గ్రహించగలిగితే బైబిల్ గ్రంథం 66 గ్రంథాల యొక్క సంపుటి, కానీ యెషయా గ్రంథము ఒక్కటే 66 అధ్యాయాలు. ఏంటే యెషయా గారు మీరేం తెలుసుకున్నారంటే 66 అధ్యాయాలు అంటే దేవుని బిడ్డలారా 65 అధ్యాయాల్లో ఏమేమున్నాయో నేను చెప్పిన 66 గ్రంథములో 66వ గ్రంథమైన నా గ్రంథములో అన్నీ ఉంటాయి. ఆరంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది, టోటల్గా అన్ని విషయాలు ఉంటాయి. 66 గ్రంథాలు రాసిన మహోన్నతమైన ప్రవక్త యెషయా. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. యెషయా చాలా సంతోషంగా ఉన్నాడు. తన భార్య, తన కుటుంబం చాలా బాగుంది. ఉన్నట్టుండి మంచి వయసులో సుఖంగా ఉండవలసిన సమయంలో తన భార్యను తీసేసుకున్నాడు. కలవరం అయిపోయింది, కన్నీరు అయిపోయింది. ఇర్మియా దగ్గరికి వెళ్తుంటాడు, అసలు నువ్వు పెళ్ళే చేసుకోవద్దు, ఉండిపోమన్నాడు. ఇర్మియా కన్నీళ్లు కారుస్తూ కన్నీటి ప్రవక్తగా మారితే ఈయన మధ్యలో కన్నీరు వచ్చింది, కళ్ళు ఎర్రంగా వచ్చాయి, కండ్లల్లో రక్తం వచ్చింది. ఎవరికో తెలుసండి? యెషయాకి. కానీ యెషయా దేవుని కొరకు నిలబడగలిగినాడు. నేనైతే నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో, నేనున్నాను. ఈరోజు చాలామంది అంటారు నేనున్నా మందిరంలో అంటారు, కానీ కరెక్ట్ నిక్కాప్ మూమెంట్ కనబడు. ఏంటంటే కొంచెం ఇబ్బంది అయిందే. ఏంటంటే కొంచెం ఇబ్బంది ఏమీ లేదు, పాపం చేయగలరు వీళ్ళు, కానీ ఇబ్బంది ఏంటంటే నేనొక్కడిని ఎందుకు చేయాలి? అది ఏంటంటే నేనొక్కడిని ఏం చేయాలి, నాకేం పట్టిందే, నెల్లూరు భాష అది. నాకేం పట్టిందే, నాకొక్కడికైనా పట్టిందా? 500 మంది మెంబర్స్ ఉంటే నాకొక్కడికైనా పట్టిందా? నేనొక్కడేనా చేయాల్సిందే? నేనొక్కడే. 500 మంది చేయలేదు, 499 మంది చేయలేదు, నువ్వు ఒక్కడే చేసి 500 మందికి ఇవ్వవలసిన ఆశీర్వాదం నీకు ఒక్కడికి ఇచ్చేది. అది మాత్రం కావాలి మనకు, అది మాత్రం ఒక్కళంగా కావాలా. కానీ నేనైతే అనే దగ్గరకు వచ్చేటట్టుకే, అందుకే నేను ఈ మధ్య నన్ను గమనిస్తున్న ప్లేరా, ఎవరైనా రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తారా, మేలుకో ఉన్నారా, నిద్రపోతున్నారంటే ఒక్కడు కూడా చేయట్లే. నవీన్ ఒక్కడి మేలుకున్నాడు, జోసఫ్ ఒక్కడు ఎందుకు మేలుకుంటున్నాడు, లక్ష్మీ శిశుకు అప్పటికి గొంతు పాపం తగ్గిపోయింది నేను అంటుంది పాపం. ఎందుకటి చేయాలి? మిగతా వాళ్ళు ఏమైపోయినారు? మిగతా 100 మంది ఏమైపోయినా 99 మందికి ఏమీ నిద్ర వచ్చిందా? ఏమైనా మొబ్బు వచ్చిందా? ఏమైనా మత్తులో ఉన్నారా? ఏంటి నీ జీవితం? ప్రార్థనా ధూపంలో పాల్గొన్నవారు పాల్గొని నిద్రపోతున్నారేమో. జాగ్రత్త, నిద్రపోతే పాల్గొవలసిన అవసరం లేదు. 5 మంది అయినా రోషం కలిగి దేవుని కొరకు ప్రయాసపడి ధూపం వేయగలిగితే షుడ్ హ్యావ్ గ్యాదర్, దేవుని కొరకు సాగిపోవాలి. నేనైతే అందరు నిద్రపోవచ్చు, నేను నిద్రపోను.
అందరూ బలహీనుడు ఉండొచ్చేమో, నేను బలహీనుడు కాదు. 100 పుస్తకాలు తెప్పించి, డబ్బులు పెట్టి తెప్పించి, మీరు తీసుకొని ఉచితంగా ఇచ్చి పుస్తకాలు చూసి అన్న ప్రార్థన చేయమంటే ఒక 2 యవనస్తులు అన్న ఇక్కడ 4 ఉన్నారు పిల్లకాయలు పంపించి చెప్పనులే, సార్ ఆ పుస్తకం నా దగ్గర లేదు సార్, అందరు ఇస్తుంటే నేను కూడా చేయాలనిపిస్తుంది సార్. అలా అడిగినా ఆమె వచ్చి ఎత్తుకోపోవచ్చు కదా, నేనే గుర్తుపెట్టుకుని అక్క ఎదుక్కోక్క అని ఇవ్వాలేమో పాపం వీళ్ళకి కదా. నీకు తెలియని రహస్యం ఏంటంటే, ఎవరిదో కూడా పుస్తకం ఉంటుంది కదా, నువ్వు జెరాక్స్ తీసుకోవచ్చు కదా. నీ ఆధార్ కార్డు మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నావే. నీ ఆధార్ కార్డు వల్ల నీకు కాదు లాభం, గవర్నమెంట్కి లాభం. నీ ఐడెంటిటీ వాళ్ళకి కావాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ చిప్ ఒకటి పెడతారు, రేపు ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా అడవిలో దూకో, అడవిలో కూడా నీ దగ్గరకు వచ్చేసి నిన్ను లాక్కొని వస్తాడు చుట్టుపట్టుకుని. దానికోసం ఆధార్ కార్డులు అంతే. చాలామంది ఐడెంటిటీ భలే బాగుందండి. చాలామంది అనుకుంటున్నారు, రాబోయే దినాలు అర్థమవుతుంది ఆధార్ కార్డు యొక్క పరిస్థితి, దాని పరిస్థితులని. దీనికి మాత్రం జెరాక్సులు, దానికి లామినేషన్లు, దానికి అంతా ఏదోదో జాగ్రత్త పట్టడం. ఇది పోతే మరలా దీనికి డేట్లు మార్చుకోవటం, ఇక్కడ నుంచి అక్కడ మార్చి అక్కడ డేట్ మార్చడం, అడ్రస్ మార్చుకోవటం. దీనికి మాత్రం ఆధారాలు చుట్టూ తిరుగుతున్నాయంట. అప్డేట్ కాలేదంట, అందుకే లోన్ రాలేదంట. ఏం కాలేదా? ఈ ఫోన్ నెంబర్ దీనికి లింక్ కాలేదంట. లింక్ చేసి అప్డేట్ అయిందాక వీళ్ళు వెయిట్, ఇప్పుడు వస్తుందో లోను. ఇది నాకు తెలుసుంటే ముందే చేసుకుందంట. వెరీ సారీ నేను ఈ మాట చెప్తున్నందుకు. ఆధార్ కార్డు అవసరమే, మీ ఐడెంటిటీ అవసరమే, కానీ వీటన్నిటికి మించి ఒక క్రైస్తవుడిగా నా మట్టుకైతే అని చెప్పగలిగిన స్థితి నీకు రావాలి. నేనైతే ఈ మాట యెషయా చెప్పగలిగినాడు. ఒకరిని పరిచయం చేస్తున్నాను. ఆయన ఒక మాట అంటున్నాడు, ప్లారా ప్రభువా సెలవిమ్మో, నీ కొరకు నేనున్నాను. ప్రభువా సెలవిమ్మో, లార్డ్ టెల్ మీ వాట్ యు వాంట్. దేవుని బిడ్డలారా గమనించండి, ఐ విల్ డూ. నువ్వేది కావాలో అది నేను చేసి పెడతానయ్యా. నువ్వు సెలవిస్తే చాలయ్యా, మాట చెప్పితే చాలు ప్రభువా. కొంతమంది కొంత సలహాలు ఇస్తారు, జస్ట్ ఫోన్ చేయి, నేను నీ సంగతి ఏం అవసరం నేను వచ్చేస్తా, నేను ఎంత దూరం నీ దగ్గరికి వచ్చి వారిపోతా తోలతా అని మనుషులకు చెప్తారు. వీళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు చేస్తారో లేదు తర్వాత సంగతి. కానీ దేవుని కొరకు ఒక క్రైస్తవుడు బ్రతకగలిగితే అంతకంటే ధన్యత వేరొకటి లేదేమో. నాకు ఏదైనా కానీ ఈ లోకంలో, నా ఉద్యోగం కంటే, నా ఆస్తి కంటే, కావాలంటే నా ప్రాణం కంటే అపోస్తలులు అలా బ్రతకగలిగారు. నా ప్రాణము కంటే దేవుని సేవ. ఎలాగైనా ఆయన యొక్క పునరుత్థానములో పరిభాగస్తులు ఉన్నట్టుగా నన్ను నేనే త్యాగముగా ప్రాణమును సైతం పెట్టడానికి నేను వెనకంచి వేయలేదు. ఎలాగైనా ఆయన పునరుత్థానములో నేను పాలు పొందాలి, నేను పాలిభాగస్తుడిగా ఉండాలి. ఈరోజు చాలామంది అంటారు, ప్లాన్ మనవరాలకి డ్యూటీ, ఆరోగ్యం లేదు, ఆమెకి హాస్టల్ సీట్ కావాలి, లేకపోతే స్కూల్లో ఒక సీట్ రావాలి బ్రదర్, దాంట్లో ఇతాకాలు కావాలి బ్రదర్, తతాకాలు కావాలి బ్రదర్, దాంట్లో కావాలి బ్రదర్ అని ప్రార్థన చేసుకుంటారు. కానీ ఆ యేసు దగ్గర ఐడెంటిటీ మాత్రం ఎవ్వరు కోరుకోలేకుండా జీవిస్తూ ఉన్నారు. కనీసం చర్చి మెంబర్షిప్కి డబ్బులు కట్టమంటే కట్టాలా, మేము ఇస్తాం డబ్బులా, నీకు అవసరం లేదు. కనీసం చర్చి మెంబర్, ఏ చర్చి మెంబర్ అన్న ఐడెంటిటీ ఉంది నీకు. ఇంతకే క్రీస్తు సంఘానిక, బ్యాప్టిస్ట్ సంఘానిక, లేకపోతే ఇంకొక సంఘానికి, ఏ సంఘానికి వెళ్తున్నావు? ఏదో ఒక సంఘం ఎవరో ఒక్కడ వస్తారని. ఎప్పుడో ఏమీ సిస్టర్ చెప్పిందంట, మధ్యలో ఫోన్ చేసిందంట పాస్టర్ గారు. మొన్న ఫోన్ చేసి మాట్లాడాడు పాస్టర్ గారు కదా. ఆయన దినకర్కి నా దగ్గర నుంచి బాప్తీసం ఇచ్చాడు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బాప్తీసం ఇచ్చా. ఆ అబ్బాయి కొంచెం ఇబ్బంది అయిపోయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతాడు, డిగ్రీ ఏదో కష్టపడి కానీ చేసి ఆటో దాల్తో అట్ట కష్టపడి తర్వాత మంచి సేవకుని కూతుర్ని చేసుకొని ఇప్పుడు ఒక సేవకుడిగా మంచి సేవకుడిగా వాడబడుతున్నాయి అంటున్నాడు. ఆ మధ్యలో దూరంలో పోతా ఒక ఏదో పల్లికి ఏదో పోతా, సార్ నేను 21,000 ఎత్తుకుపోయి అక్కడ వేసేస్తున్నాడు. ఈ పాస్టర్ గారు ఉండకుండా, అమ్మ నీకు బాగలేకపోతే క్యాన్సర్ వస్తే నీ కొరకు నేను ప్రతిరోజు 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేశానమ్మా. 21,000 ఎత్తుకెత్తుకుపోయి కోటీశ్వరుడికి ఇవ్వకపోతే నాకు 2-3 సవర్లను వేస్తే బాప్తీసం తొట్టి కొట్టుకుంటాను కదమ్మా అన్నంటే, లేదు నేను దాటేసాను, ఇంకొక 10 కిలోమీటర్ల ఉంది ఎత్తుకెళ్ళి వేసేస్తాను అంటే, అట్లా ఆలోచించమ్మా అని బతులాడుతున్నాడు పాస్టర్. నేనైతే అసలు దాని గురించి ఆలోచించాను. ప్రైజ్ తెలవడాలి. పాస్టర్ గారు చెప్తా అన్నాడు, సార్ ఒకసారి జ్ఞాపకం చేసుకుని సార్ మనల్ని అన్నాడు. ఏంటి సంగతి? నేను మా పాస్టర్ గారు కదా,
మా మా బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారు కదా, మా ఆత్మీయ తండ్రి కదా అంటున్నాడు. ఇన్ని వదిలే, ఏంటి అసలు సంగతి ఏంటి చెప్పన్నా? ఏం లేదు సార్, మిమ్మల్ని నేను పిలవకుండా పోవడానికి కారణాలు చాలా ఉన్నాయి సార్, మా మెంబర్స్ చాలా మంది ఉన్నారు, కొంతమంది పేర్లు చెప్పాడు. అలాగేను అప్పుడు అంటున్నాడు, సార్ మీరు ఇలా అలా అని చెప్పి వాక్యాల గురించి చెప్పి అక్కడ ఒక పొగడత పెట్టి ఒక బిరితి ఇచ్చేసాడు నాకు. అవన్నీ వద్దు, అసలు సంగతి ఏంటి చెప్పన్నా? ఏం లేదు సార్, నేను మిమ్మల్ని ఒకసారి ఒక పాస్టర్ గారు అన్నారంట, ఎవరినైనా ప్రసంగికుని చర్చికి తీసుకురావాలంటే 100 కిలోమీటర్ల అవతలున్న పాస్టర్ గారిని మీరు తెచ్చుకోవాలన్నా అంట. ఏమయ్యా సంగతి అంటే, నువ్వేమో 3-4 కిలోమీటర్ల అవతల సిటీలోనే ఉంటివి, నేను నిన్ను కానీ తీసుకొస్తే సగం చర్చి అంతా ఇచ్చేస్తారు సార్, అందరు ఎత్తిపోతారు సార్ అన్నాడు. నేను ఒకే ఒక మాట అన్నా, మీరు నన్ను పిలవద్దు, మీరు నన్ను ప్రసంగానికే పిలవద్దు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, బ్రతికేవాడు కానీ సంఘ సభ్యులు కానీ ఏ సంఘములో ఉంటారో ఆ సంఘానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఆ సంఘములో సంపూర్ణ సంబంధమైన వాక్య ప్రత్యక్షత లేకపోతేనే పర్యవస్థానం ఆలోచించాలి. లేకపోతే నిన్ను దేవుడు పరలోక సంబంధమైన రాజ్యములకు నడిపించాలంటే నీకు నీవే రెస్పాన్సిబిలిటీ, అంటూ ఒక మాట అన్నాడు. ఒక ఆయన ఉన్నాడండి, ప్రసంగరత్న ఉన్నాడు అన్నాడు. ఎక్కడ ఆయన? నెల్లూరులోనే ఉన్నాడంట. నెల్లూరులోనే ఉన్నాడు అన్నాడు. వద్దు పగడతలు పక్కన పెట్టి ఒకే ఒక పని చేయన్న. ఏంటి ఆ పని అంటే, నీవు దేవుని కొరకు బ్రతకడం తీర్మానం తీసుకో. ఈరోజు సంఘాలు చీలిపోతున్నాయి, సంఘం చాలా పెద్దది. అది ఈరోజు అదే సంఘం 7 సంఘాలుగా మారిపోయిందండి. 7 సంఘాలుగా మారిపోయింది. హృదయం పగిలిపోతూ ఉంది. నేను అన్నాను, దినకర్ నీ గుండి చాలా పెద్దది, నువ్వు కాకపోతే తట్టుకొని ఉండవు. నా లోంటోడైతే తట్టుకోలేడు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని చీల్చడానికి వీళ్ళెవరండి? చీల్చబడుతున్నారంటే మొదటి చీల్చే కాపర్లు జాగ్రత్తగా ఉండాలి. రెండవది చీలిపోటుకు సిద్ధపడిన విశ్వాసులకు అసలు వాళ్ళకి విశ్వాసమే తెలియదు. నువ్వు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఉన్నది. ఇప్పుడు పౌలు గారు ఒక మాట అంటున్నాడు ప్లారా. ఏంటి ఆ మాట తెలుసా? ప్రభా నీ కొరకు నేను బ్రతుకుతున్నా, నేనైతే నీ కొరకు బ్రతుకుతా. ఆయన సవాలు మీకు బాగా తెలుసు. ఫిలిప్పీ 1:21 ప్రకారం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే ప్రభువా, ఏనాడైనా ఒకవేళ నిన్ను విడిచిపెట్టాలనుకుంటే నేను చచ్చిపోతాను ప్రభువా. నా ప్రాణము నీవే, నా ఆధారము నీవే, నా శ్వాస నిశ్వాసలు నీవే. ఒకవేళ నిన్ను విడిచిపెట్టే క్షణము ఒకవేళ వస్తే నేను ఆ రోజే చచ్చిపోయినట్టు ప్రభువా. అది సవాల్. ఇలాంటి వ్యక్తి ఒక సమయంలో ప్రార్థన చేశాడు. చూడండి, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలోకి రండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ తన గురించి తను వ్యక్తపరుస్తూ ఇలా మాట్లాడతాడు. చూడండి ఒకసారి, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము ఓ మాట అంటారు. చూడండి, ఆయన ఇలా కేక పెడతాడు కన్నీళ్లతో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా చెప్పండి సార్, చూడండి ప్లార్, అత్యధికంగా పోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా నా శరీరములో ఉంచబడిను. అది నా యొద్ద నుంచి తొలగిపోవలనని అండర్లైన్ చేసుకుని, అక్కడి నుంచి నా యొద్ద నుంచి అది తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు భలే ఉంది, ముమ్మారు వేడుకున్నంట. నాలో ఒక ముళ్ళుందయ్యా, నన్ను గలిబిలి చేసేది ఒకటి ఉంది. నేను ప్రసంగం చేస్తే అద్భుతాలు, నేను ప్రార్థన చేస్తే ఆశ్చర్యకార్యాలు, నాతో కూడా నీ కృప ఉన్నది, నీ కొరకు బ్రతకతున్నాను, నీ కొరకు జీవిస్తున్నాను ప్రభువా. అయినను నాలో ఒక ముళ్ళు ఉంది. ఇన్ని ప్రార్థనలు చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి కదా, నేను ఇప్పుడు నా గురించి ప్రార్థన చేస్తున్నా, నాలో ఒక ముళ్ళు ఉంది, ఈ ముళ్ళు తీసివేయి అని ఒకసారి అడగల, రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు, 3 సార్లు దేవుడు ఒకే మాట అన్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నేను తీను. అప్పుడు అడగాలి కదా ఈయన. నేను అడిగెట్టే స్థలాలు అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి, చనిపోయిన వారు కూడా తిరిగి లేస్తున్నారు,
నేను పట్టుకున్న రుమాలు పడగానే వ్యాధిగ్రస్తులు బాగైపోతున్నారు, నీడ పడగానే అపోస్తలుల యొక్క నీడ పడగానే చచ్చిపోయిన వారు లేస్తూ ఉన్నారు. నాలో ఒక ముళ్ళు ఉందయ్యా, అది సాతాను దూతలాగా నన్ను ఇబ్బంది పెడుతుంది, రాత్రి పగలు అది నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. అయ్యా నీ చిత్తం అయితే ఈ ముళ్ళు నా యొద్ద నుంచి తీసివేయి అంటే దేవుడు ఒక మాట అన్నాడు, నేను తీసివేయను అన్నాడు. నేను తీసివేయను, నువ్వు అడిగినటువంటి ఆ ముళ్ళు తీసివేయను, ఆ శోధన నేను తీసివేయను, ఆ ఇబ్బందిని తీసివేయను, అది సాతాను దోతే అయినా నేను తీసివేయను. మరి ఎలా అయ్యా, మరి ఎలా? అలాగైతే నేను ఈ పరిచయం చేయను అనాలి. నేనైతే తీసివేయను, నువ్వు నా కొరకు కొట్టబడాలంట, నువ్వు నా కొరకే ప్రాణం పెట్టాలా, నువ్వు నా కొరకే ఏడవబడాలి. చూడండి కొరింథీ 2వ పత్రికలో ఒక చక్కటి మాట ఉంది పిల్లారా. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలోకి రండి, 22 నుంచి చదువుకుందాం పిల్లారా. 11వ అధ్యాయం 22 నుంచి. దేవుళ్ళు గమనించండి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ. పై వచ్చిన చూడండి పిల్లారు, పై వచ్చిన మేము బలహీనులమై ఉన్నట్టు ఏ విషయమనందు ఎవడైనా ధైర్యము ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను. అక్కడి నుంచి చూడండి పిల్లారు, అవివేకంగా మాట్లాడుచున్నానని వారు హెబ్రీలా, నేను కూడా హెబ్రీయుడిని, వారు అబ్రహాము సంతానమా, నేను కూడా అట్టివాణ్ణి, వారు క్రీస్తు యొక్క పరిచారకులా, నేను వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా వారి కంటే ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు. ఏంటంట? ఈయన సొంత లాభం కోసంగా చెరసలు ఇవ్వబడింది. దేనికోసమట? క్రీస్తును ప్రకటించుటను బట్టి, క్రీస్తు సేవను బట్టి, క్రీస్తు కొరకు కార్యాలను చూసి, క్రీస్తు కొరకు హెచ్చరికలను చూసి ఓ ప్రాంతానికి వెళితే, అయ్యో మరి ప్రియులారా మీకంటే ఎక్కువ భక్తి కలిగిన వాడిని నేను, మరి మీకంటే భక్తి, మీకంటే విగ్రహారాధన, మీకంటే మతనిష్ట కలిగిన వాడిను, అయితే మీరు చేయుచున్న పని అంత బాగోలేదు, ఖచ్చితంగా నేను తెలుసుకొని మీతో చెబుతున్నాను. ఒక దగ్గర తెలియబడిన దేవుడికి అన్నాడే, ఆ తెలియబడిన దేవుని గురించి మీకు నేను ప్రకటిస్తున్నాను. వీధికి కొన్ని మరి దేవాలయాలు ఉన్నాయి, వీధికి ఇంత భయంకర కుక్కలు ఉన్నాయి, ఈ కుక్కలకి దీనికి పెద్ద తేడా ఏం కనబట్లేదు, మీరు జీవము కలిగిన దేవుణ్ణి అడగండి, నేను కూడా విగ్రహారాధికుణ్ణి, నేను కూడా లోకస్తుణ్ణి, అయితే మీరు వినండి అనుకున్నప్పుడు వీని పట్టుకోండి రా అన్నారు. పెద్ద బాగు చేసుకొస్తున్నాడు రా, పట్టుకోండి. ఒళ్ళంతా దెబ్బలు పడిపోతున్నాయి. ఇప్పుడు అసలు యేసొద్దు ఎవడొద్దు, ఈ దెబ్బలు ఎందుకు, నాకు డబ్బులు కావాలి కానీ, ఈ దెబ్బలు ఎందుకు, నాకు ఇంటి మీద ఇల్లు కట్టాలి కానీ, ఈ దెబ్బలు ఎందుకు, నీకు అప్పులు మరి నా జీవితాలు ఉన్నాయి, అప్పులు తీరిపోవాలా, అన్ని అద్భుతాలు జరగాల. మరి అద్భుతాలు చేయడం చేస్తారు, నో డౌట్. మరి మన జీవితం నిజమైన క్రైస్తవం ఎలా ఉంటుందంటే, నేనైతే అలా ఉండను, నేనైతే అరులు చాపను, నేనైతే జోగిపోను, నేనైతే పారిపోను, నేనైతే ఓడిపోను, నా దేవుని కొరకు దేవుడు నిలబెట్టడానికి కొరకై ఇష్టపడుతున్నాను. చూడండి ప్లారా, ఆయన మాట్లాడుతున్నాను చూడండి 23లో. వారు క్రీస్తు పరిచారకులను చెబుతూ ఆయన అంటాడు, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో. చూసారండి, క్యాన్సర్ బాగైపోయింది, స్తోత్రం హల్లెలూయా. హెచ్ఐవి పాజిటివ్ బాగా అయిపోయింది, స్తోత్రం హల్లెలూయా. జ్వరం తగ్గిపోయింది, స్తోత్రం హల్లెలూయా. జలుబు తగ్గిపోయింది, దేవునికి స్తోత్రం హల్లెలూయా. పాపం నుంచి తప్పించబడ్డాను, పాపాన్ని విడిచిపెట్టాను, లోకాన్ని విడిచిపెట్టాను, దేవుని కొరకు హతసాక్షిగా నిలబడ్డానికి నేను సిద్ధపడ్డాను, దెబ్బలు కొట్టించుకుంటే ఐఎమ్ రెడీ. అందరి సంగతి ఏంటో నాకొద్దు. నేనైతే ఆ యేసుప్రభు నమ్ముకొని ఈడ్చుకుంటా 7 వారాల మందిరానికి వచ్చానా, అయినా మోకాల్ని ఎక్కువైందే కానీ, ఎక్కువైంది గురించి చెప్పాలా, తగ్గల. ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరు ఆ పాస్టర్ గారు ఏం ప్రార్థన చేస్తున్నాయి, అంత సచ్చు అయిపోయిందంట. ఏమైపోయిందే? నువ్వు సచ్చు బతుకుతున్నావు, రోషం లేని బ్రతుకు నువ్వు బ్రతుకుతా. పాస్టర్ గారు రోషం లేనివాడు, పాస్టర్ గారు సచ్చు అంట. పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు బలహీనుడే, నీ వంటి వాడే, కానీ క్రీస్తుకు సాధ్యమనేది ఏదీ లేదు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలిగిన సన్నిధి, అభిషేకము రెప్పపాటున నువ్వు మొరపెట్టుకోమని నీ జీవితంలో అద్భుతము చేయగలిగిన వాడు. అయితే నువ్వు చేయవలసిన తీర్మానం ఏంటంటే, నేనైతే అలా కాదు, నా వ్యాపారం ఏం జరగట్లేదు, పక్కన వ్యాపారము 3 పువ్వులు 6 కాయలు, ఇంకా చెప్తారు 3 పువ్వులు 12 కాయలు అంట.
మూడు పువ్వులు వాళ్ళు పచ్చంగా ఉండరు. నేను ఎండిపోయాను, నేనే ఎండిపోయాను. కానీ నీ తీర్మానం ఇది లేదు. నేనైతే అని పదంలోకి రావట్లే. నువ్వు అడుగో, ఆడ 12 అయింది, 3 పువ్వులు కూడా ఒక్క పువ్వే 100 కాయలు కాపిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో ఆశ్చర్యకారం ఆయన ఒక్కడే చేయగలడు. ఎందుకంటే యెషయా 9:6 ప్రకారం, 136 4 ప్రకారం ఆయన ఒక్కడే మహాశ్చర్యకాలం నీ జీవితంలో చేయగలిగిన వాడు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. మృతులను సైతం సజీవులుగా లేపగలిగిన, జీవమ కలిగిన దేవుని ఆరాధిస్తూ, శివాధిపతిని దేవుని ఆరాధిస్తూ ఇది ఈ నడుముగా చేస్తున్నారంట. నడుములు చిప్పి ఏమన్నా పెట్టారు వాళ్ళ? నడుముగా పెట్టేసినారంట. 7 నుంచి 7 దాకా పనే నడుముగా పెట్టారు. మెట్లు కాడ ఉందంట. అది ఎక్కడ? మొదటి మెట్టు బాగానే ఉంది, 2వ మెట్టు నన్ను దోచేసింది, పట్టుకోవద్దంటే అనుకున్నా. నా వల్ల కావట్లే. ఆ శక్తి జనం బలంగా ఉంది. అంటే నీ శక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు కాబట్టి ఆ శక్తి బలంగా కనబడుతుంది. జీవమ కలిగిన దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, నేనైతే నా దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానం నీకు వస్తే, ఇప్పుడు చెప్పేటప్పుడు నవ్వు అనిపిస్తుంది కానీ రోషం పుట్టాలి. క్రైస్తవుడవు నువ్వు, క్రైస్తవరాలవు. దేవుని జీవమ కలిగిన మృతులను సైతం తిరిగి లేపగలిగిన వాడు. ఇదిగో మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణము రింగి వేసి జీవమును అక్షయతను వెలుగులోని తెచ్చిన జీవాధిపతిని దేవుని ధరించుకొని అలా ఇదేం చెప్తాడో, కోర్టులో ఎట్టొస్తుందో, ఇక్కడికి పోతే ఏమవుతుందో, అసలు నేను బస్సుకు పోతున్నా, బస్సు మధ్యలో ఆగిపోద్దేమో, నువ్వు అనుకున్నట్టు మధ్యలో ఆగిపోద్ది, టైర్ కూడా పగిలిపోద్ది. నిన్ను బట్టి ప్రయాణికులు 42 మంది ఎక్కుంటే నువ్వు ఒక్కదాన్ని 43 మంది నీ వల్ల నష్టపరుస్తున్నావు. నీ బతుకులు తీర్మానం ఉండాలి. క్రైస్తవుడు నువ్వు బాగుంటే లోకమంతా బాగుంటుంది. దేవుని స్తోత్రం కలుగునగా. నువ్వు బాగుంటే నీ ఇల్లంతా బాగుంటుంది. నువ్వు బాగుంటే నీ ఆఫీస్ అంతా ఆశీర్వాదకరంగా మారిపోద్ది. హల్లెలూయా. నీ బ్రతుకులు దేవుడు చెప్తున్నా. నా మట్టుకైతే చూడని ఆయన ఇంకా మాట్లాడుతుంటాడు. అబ్బబ్బబ్బా, ఈయనకి ఇది తప్ప నాకు ఆ ముళ్ళు తీసేయమంటే ఆయన మాత్రం తీలా. ఎవరు? దేవుడు తీలా. అప్పుడు దేవునితో ఫైటింగ్ చేయాలా. ఆ ముళ్ళు తీయకపోతే నీకేందని నేను పరిచయం చేసేది. అసలు నేను అన్నీ వదిలేసి వచ్చాను కదా. ఆ ఇల్లు కూడా ఇవ్వకపోతే ఎందుక? కనీసం ఇంట్లో కనీసం తినడానికి లేదు, అన్నీ వండుకుంటే ఉప్పు కూడా లేదు. ఏంటి బతుకు, దరిద్ర బతుకు? అడగాలి కదా. ఈయన అడగలా. ఉప్పు కాదు, అసలు గాలితో అయినా భోంచేస్తా నేను, గాలి లేకపోయినా నీళ్ళైనా బ్రతికేస్తా, ఏమి లేకపోయినా బ్రతికేస్తా, కానీ నీ కొరకు నేను రెడీ. నేనైతే ఓ మంచి బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ రోస్ట్, ఆ మధ్యలో చేప ఫ్రై, మధ్యలో రసం కానీ ఉంటే బాగుంటుందేమో. రసం ఫ్లూ వస్తుందంట. రసం ఫ్లూ వద్దు, రసం వద్దు. ఇంకేం కావాలా? ఇంకేం వద్దు. అన్నీ మటని, అన్నీ చికెన్, అన్నీ రోస్టే, అన్నీ బాగుంటాయి. అదే కొంతమంది ఏం చెప్తారంటే, బిర్యానీ పెట్టేసిన తర్వాత గోంగూర కావాలా? వద్దు. పెరుగు కావాలా? వద్దు. వంకాయ కూర వద్దు. ఏం తింటా? వద్దని చెప్తున్నాను కదా, పక్క పో. అంటే మొత్తం బిర్యానీ, మొత్తం అది వాళ్ళ అలవాటు, దేవునికి స్తోత్రం. తినండి బాగా. దేవుడు ఇస్తాడు, ఎంత కావాలంటే అంత ఇస్తాడు. కానీ చివరిలో తీర్మానం ఎలా ఉండాలంటే శాశ్వతంగా ఉండాలి. నేనైతే నీ కొరకు బ్రతుకుతా. జీవమ కలిగిన దేవుని కంటే అవి పెద్ద గొప్ప అనుకుంటున్నావా? యేసునామం ఉచ్చరిస్తే దయ్యాలు పారిపోతున్న పాట పాడతా, పాటను పక్కన పెట్టేస్తావా? వాక్యాన్ని పక్కన పెడతావా? నీ విశ్వాసం అంతకంటే గొప్పది కాదంటావా? గొప్పది అయితే ఈరోజు నేనైతే అని చెప్పగలవు. నేనైతే నిలబడతా. ఒక్కదానికి నిలబడి చాలు 1000 మంది నీ వెంట వస్తారు. కోట్ల కొలది ప్రజలను రక్షించగలవు. దేవుని కొరకు నువ్వు నిలబెట్టగలవు. చూడని ఆయన మాట్లాడుతాను. ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడపగిలి శ్రమపడి తిని, ఒక దివారాత్రములు సముద్రములు గడిపి తిని. ఆయన ఏం చేస్తున్నాడయ్యా? నువ్వు వాడు బద్దలైపోతే అసలు వాడను కాపాడాలదా? దేవదూతలను పంపించి ఇశ్రాయేలుని కాపాడేవాడు. నువ్వేం చేస్తున్నావయ్యా? అసలు నిద్రపోతున్నావా? ఈ లోకంలో ఒక కవి అన్నాడు, ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు
కళ్ళు మూసుకుంటే నువ్వేం చేస్తున్నావయ్యా? అయ్యా ఏందయ్యా, ఓడబద్దలైపోయిందయ్యా. ఓడబద్దలైపోతే దేవుని బిళ్ళ గమనించని ఒకానొక వ్యక్తి దేవుని బిళ్ళ చచ్చిపోయే స్థితిలో ఉన్నంట. ఒక చెక్క దొరికిందంట ఈయనకి. ఈ చెక్కను కూడా ఆయనకి ఇచ్చేసాడట. ఈ చెక్కను కూడా ఆయనకి ఇచ్చేసి నువ్వు అన్నంట. ఆయన అంటున్నాడంట, నువ్వెట్టబోతావు అంటే నేను ఎట్టగొట్టబోతాను, నేను రక్షించబడ్డాను, నేను చచ్చిపోతే దేవుని రాజ్యంకి వెళ్తా. నువ్వు మాత్రం పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే నువ్వు బతకాల. బతికి ఉన్నప్పుడు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలా. యేసు కొరకై నేనైతే అని చెప్పగలిగే స్థితిలోకి రావాలి. వెళ్ళిపోమన్నా అంట. ఈయన మునిగిపోయినాడు. మునిగిపోయి ఊపిరాడలేదు. పరిస్థితులు ఘోరంగా మారిపోయినాయి. ఒకసారి దాటేసి అవతలికి వెళ్ళాడు. దాటి అవతలికి వెళితే అది తెలియని ప్రాంతం, తెలియని భాష. ఆ ప్రాంతంలో ఉన్నవారందరికీ ఒక ఆలోచన ఉంది. చుట్టుపక్కలంతా భయంకరమైన కిరాతకమైనటువంటి చెట్లు, కిరాతకమైన సర్పాలు ఉన్నాయి, విష సర్పాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వారికి నానుడు ఏమిటంటే, ఎవరైనా కొత్త వ్యక్తి ఎక్కడ కానీ వస్తే ఆ వ్యక్తిని కానీ పాము కానీ కాటేస్తే ఒళ్ళంతా కానీ వాసిపోతే వీళ్ళందరూ దొంగలు, వీళ్ళందరూ మనల్ని దోచుకోవడానికి వచ్చారు కాబట్టి వాళ్ళని చంపేయాలి అనుకునేటువంటి కిరాతకమైనటువంటి దేవుని బిళ్ళారా గమనించు, కోయ జాతి ప్రజలు వారు. దేవుని బిళ్ళారా అలాంటి వారి మధ్యలోకి ఈ ఓడబద్దలైన తర్వాత వెళ్ళి అందరూ దేవుని బిళ్ళారు చలి కాచుకుంటున్నారు. చలి వస్తూ తన వస్త్రాలని తడిచిపోయిన గడగడ వణుకుతూ ఉన్నారు. వీళ్ళు కూడా పొల్లలేస్తే పొల్లల్లోంచి ఒక సర్పం వచ్చింది, కాటేసింది. వాళ్ళు చూస్తూ ఉన్నారు. వీడికి కానీ ఒళ్ళు వాసింది, చంపేయాలండి. ఒళ్ళు వాయలేదట. అప్పుడు సాగిలు పడ్డారంట. వీడి దేవదూతరా చప్పలు కూడా దేవుని మైపడతామండి. ప్రభు కొరకు బ్రతికితే పాము నిన్నేం చేయదు, విషయము నిన్నేం కుదిరించదు. శత్రువుని ఎదుట నిలబడలేడు. శత్రువుకు పగ తీర్చుకొనుట మీది కాదు, నా వంతు నా వంతు నా వంతు. కొంతమంది అనేక మంది ఏమనుకుంటారంటే 28 సంవత్సరాలు వస్తుంది, 29 సంవత్సరాలు వస్తుంది, 30 సంవత్సరాలు దాటేస్తుంది. ఆ ప్రభు గొప్పోడైతే, మన భాష నెల్లూరు భాష, నాకింకా పెళ్లి కాలేదే, ఎట్టోటో అన్నా ఒక నాన్న తీసుకురావచ్చు కదా, ఎట్టోటతో ఒక అమ్మాయిని తీసుకురావచ్చు కదా, నాకు ఇంకా పెళ్ళి కావట్లేదు. పెళ్ళయి 7 సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు కలగట్లేదట. పిల్లారా, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. చూడండి పిల్లారా, ముమ్మారు బెత్తంతో కొట్టబడిన తర్వాత ఒక దివారాత్రము సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయముల ప్రయాణములలోనూ, నదుల యందునైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములోను ఆపదలోను, అరణ్యములోను ఆపదల్లోనూ, ప్రతి దగ్గర ఆపదే, ప్రతి దగ్గర స్వతంత్రంగా వెల్కమ్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ సిస్టర్ అని ప్రశంసలు లేవో. ఆయనకేమి శాలువాలు కప్పిన వారు, పూలమాలు వేసిన వాళ్ళు ఎవరు లేనేళ్ళు. ప్రతి దగ్గర ఆపదే, ప్రతి దగ్గర ఆపదే. చూడండి పిల్లలు, సముద్ర ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను, ప్రయాణములోను, కష్టములోను, ప్రతి విషయములో చూసారా. తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వం. కైండ్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడైనా మీరు దిగంబరులుగా ఉన్నారా? అట్లా వస్త్రాలు లేకుండా పోయినారా? ఈయన పోయినాడు. అయినా అంటున్నాడు, ప్రార్థన చేసి అంటే, ఇంత కష్టపడ్డాను కదా నీకోసము, ఈ ముళ్ళు ఒకటి తీసివేయను. 12వ అధ్యాయంలో 11వ అధ్యాయం గురించి ఇది. 12వ అధ్యాయంలో అడిగాడట. ఆయన అన్నాడు, నేను చేయను, నీకు స్వస్థతని ఇవ్వను. ఇవ్వకపోతే నువ్వు వద్దు, ఏమొద్దు పోయా, నీకు నేను విడాకులు ఇచ్చేస్తున్నా, నీకు నేను సంతకం పెట్టేది, నేను మరలా తిరిగి యోధా సంప్రదాయంలోకి వెళ్ళిపోతా, ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతా అని చెప్పాలా. అయినా బ్రతికాడండి, అయినా బ్రతికాడు. చూడండి ప్లాయర్, ఆయన అంటాడు, దిగంబరత్వంతో ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవి కాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు. నా భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనా బలహీనుడాయినా నేనును బలహీనుడును కానా, ఎవడైనను తొట్రపడినా నాకును మంట కలగదా. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనతల విషయమై సంగతులను గూర్చి నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభువును యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగునట. మీరు కాదు సాక్ష్యమో, తండ్రి ఎరుగును, నేను అబద్ధమాడలే. ఇది పౌలు గారు చెబుతున్న సత్యం. అయినా తను నిలబడగలిగినాడు, అయినా తను సాగిపోగలిగినాడు. ఈ మాట నువ్వు చెప్పగలవా? నా ఇంటిలో ఏది ఉన్నా లేకపోయినా హబక్కూకు వల్లే కదండి. అంజూరపు చెట్లు లేకుండినను, ఒలీవ చెట్లు, ద్రాక్ష చెట్లు, చేనిలో పంట, సాలలో పశువులు, దొడ్డిలో మేకలు, గొర్రెలు లేకపోయినను నేను యెహోవా యందే ఆనందించెదను. దేవుడిని యెహోవా యందు ఆనందిస్తాను. ఈ తీర్మానంకి వస్తే నేనైతే అని నువ్వు చెప్పగలవు. అమ్మా, నీ వయసు ఎంతైనా కావచ్చు. బ్రదర్, నీ వయసు దాటిపోతూ ఉండొచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా,
ఈ తీర్మానం ఈ జీలు నీ అంతరంగంకి వస్తే నీ కణకణం అంతరంగము, నీ ప్రతి ఆర్గాన్, ప్రతి అవయము ఇప్పుడే ఉజ్జీవించబడుతుంది. శత్రువు మీద విజయం వస్తుంది. నీ ద్వారా కొన్ని వందల వేల మందిని క్రీస్తు రాజ్యము కట్టడానికి తీసుకురాగలవు. నువ్వు చేయవలసిన ఒకే ఒక తీర్మానం, నేనైతే ఈ పాపానికి ఒడిగట్టను, నేనైతే నేత్రాశ శరీరాశ జీవబడ్డంబానికి లోను కాను, నేనైతే నా దేవుని కొరకు రోషం కలిగే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అందరూ రకరకాలుగా ఉన్నారు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ వలె ఉన్నాను. ఈ పచ్చని ఒలీవ అనుభవం నీకు కావాలంటే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు మంచి తరుణం. ఆరాధించడానికి ఇప్పుడైనా పూర్ణ హృదయంతో ఆరాధించు. ఇప్పటి వరకు లేని అద్భుతం, ఇప్పటి వరకు పొందలేని అభిషేకం, ఇప్పటి వరకు పొందలేని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఈ రోజే దేవుడి నీ మీద ఉంచి నిన్ను గొప్ప జనముగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. అందరం ఒకసారి లేచి నిలబడుకున్నాం. మనం దేవుని పరిశుద్ధ దేవుని సన్నిధిలో కలుద్దాం. ప్రభు నిన్ను ఆశీర్వదించి తన గొప్ప జనముగా నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టుకు ఆయన ఇష్టపడుతున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధి అభిషేకము కొరకు అడుగుదాం. ప్రభు ఆ సన్నిధి కొరకై అడుగుతూ సాగిపోదాం. ప్రభు నిన్ను అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ తీర్మానం తీసుకో. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును దీనికంటే ఉత్తమమైనది నా మట్టుకైతే అని చెప్పగలిగినది. యెహోషువ చెప్పింది తక్కువేం కాదు, కానీ దానికంటే ఎక్కువ ఏంటంటే నేనైతే ఇది పౌలు గారు చెప్పగలుగుతున్నాడు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నారో వారిని ఆరాధించండి. యెహోషువ 24:15 ప్రకారం నీవు సముద్రం మధ్యలో ఉన్నటువంటి పితరుల దేవుణ్ణి దేవతను ఆరాధిస్తారో, చాయిస్ ఈజ్ యువర్స్. నేనైతే తాపకరణ సర్పములను తప్పించిన దేవుని ఆరాధిస్తారా? సముద్రము దాటించిన దేవుని ఆరాధిస్తారా? భయంకరమైన చేదైన పరిస్థితులు మధురంగా మార్చిన దేవుని పరలోకపు దేవదూతలు తిని ఆహారము తిన్నా మరి ఆ దేవదూతల ఆహారము చేత తృప్తిపరిచిన దేవుని ఆరాధిస్తున్నారా? లేదా అది మీ ఇష్టం. కానీ నేను నా ఇంటి వారిని యెహోవాని దానికంటే శ్రేష్టమైంది నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, ఆయనే సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. శ్రమలో శోధనలో మరణ బంధకములో శాంతి సమాధానం దయచేసిన దేవుడు. శ్రమలో శోధనలో మరణ బంధకములో శాంతి సమాధానం దయచేసిన దేవుడు. ఆశా నిరాశలలో ఆవేదన వలయములో, ఆశా నిరాశలలో ఆవేదన వలయములో ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు. ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఏ పాపము నన్ను ఏయని వాడు, ఏ అపాయమును రాకుండా పాడును. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు, ఏ అపాయమును రాకుండా కాపాడును.
సాటు లేని వాడు నిదురపోని దేవుడు, నమ్మదగిన దేవుడు, నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దీర్ఘాయు చేత దీవించు దేవుడు, దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును. దీర్ఘాయువు చేత దీవించు దేవుడు, దీర్ఘశాంతముతో దీనత్వము నేర్పును. మేలు చేత నా హృదయం తృప్తి జయించాలో నేర్పును. మేలు చేత కీడు నెలా జయించాలో నేర్పును. నేనును సూత్ర నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని ఆయనే విజయుడని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెను. నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దీనికంటే శ్రేష్టమైనది ఒకటి ఉన్నది. నేనైతే నేను నా ఇంటి వారని కలుపుకోవటం కాదు, దానికంటే శ్రేష్టమైంది నేనైతే నా మట్టుకైతే అనే సవాలుకరమైన జీవితంలోకి రావాలి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచికే, తన చిత్తమునకు తల వంచికే ఆరాధనాపను. స్తుతించుట మానను, ఆరాధనాపను. స్తుతించుట మానను, స్తుతించుట నా నోట నుండి నేనెల్లప్పుడూ. యెహోవాను సన్నుతి. ఈరోజు ఒక నూతన ఆరంభం, నూతన శకమని జీవితంలో ఆరంభించబడబోతుంది. ప్రార్థన చేసుకున్నాం, సేవకులు ప్రార్థన చేస్తారు. మా గొప్ప దేవ, మా పరమ తండ్రి యేసయ్య దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇది ఎంతవరకు తండ్రి నాయన మా గొప్ప దేవ ప్రసంగిలో నాయన తండ్రి సెలవిచ్చిన మాట ప్రకారం దేవ మాతో మాట్లాడిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా గొప్ప తండ్రి ఆయన మొదటగా నెహెమ్యా నా మట్టుకైతే నేనైతే నాయన తండ్రి ఆయన నీ కొరకు జీవిస్తానని సెలవిచ్చిన రీతిగా ఓ గొప్ప దేవ మాతో మాట్లాడినారు. అలాగే నాయన తండ్రి యెషయా ఆయన ప్రవక్త నాయన తండ్రి ఆయన నేనున్నాను నన్ను పంపుము అని సెలవిచ్చిన ఆ శ్రేష్టమైన ధ్యానాన్ని బట్టి దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపొస్తలుడైన పౌలు అని ఓ గొప్ప దేవ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని సెలవిచ్చిన రీతిగా అనేక మార్లు నాయన నీ కొరకు నాయన కొట్టబడి హింసించబడి ఓ గొప్ప దేవ తండ్రి అనేకమైన ఆపదల్లో జీవించి ఓ గొప్ప తండ్రి నీకు సాక్షిగా నిలబడిన అపొస్తలుడైన పౌలు జీవితాన్ని బట్టి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన అలాగే మా జీవితంలో కూడా నాయన ఓ గొప్ప దేవ తండ్రి ఈ లోకం నాయన తండ్రి ఈ లోక కోయిక్తులు సాతాను వాడి కోయిక్తులు ఎన్ని అడ్డొచ్చినా కానీ ఓ గొప్ప దేవ నీవు మాత్రమే మా పక్షంగా ఉన్న సర్వశక్తి కలిగిన సర్వోన్నతుడైన దేవుడు అని ఎరిగిన మేము నాయన తండ్రి మా మట్టుకైతే నేనైతే నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే బ్రతుకుతాను
అర్పిస్తున్నాము నైనా. ఇప్పటికైనా ఈ సమయంలోనే అట్టి తీర్మానంలోనికి వచ్చేటకు దేవా సహాయం దయచేయండి. నా మట్టుకైతే నేనైతే అని తీర్మానంలోనికి ఎవరైతే వచ్చినారో వారి పక్షంగా మీరు నిలబడి నిత్య మహిమ ఆశీర్వాదమును దయచేయమని అడుగుతున్నాను నాయన. ప్రతి కన్నీటిని తొడవండి నాయన. అయితండి నీవు మాత్రమే నీ ప్రభావంలో దయచేసి నీ నామానికి మహిమ కలిగించుకోమని యేసు నామములో వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క పారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనునిత్య సన్నిధి, సమాధానము, ఆదరణ, ఆశీర్వాదం నేనైతే అని తీర్మానము కలిగిన బిడలగా క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క రాజ్యము కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన యొక్క సహవాసము కొరకు సాగిపోయినట్లుగా ఉజ్జీవపరిచి తద్వారా మేలుడు పరలోక స్వాస్థ్యాన్ని బహుమానంగా ఈవిగా పొందినట్లుగా సదా తోడు ఆ రీతిగా సమకూర్చి సాక్షింపజేసి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు నామములో అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అని ఉండాలి. ప్రైజ్.